దేవుడు ఎలా పరిష్కరిస్తాడంటే, నీ 100 కోట్ల సమస్యలకు దేవుని దగ్గర అనంత కోటి పరిష్కారాలు ఉన్నాయి. లోకస్తుల మాటలు మళ్ళీ చెప్పేది, లోకస్తుల మాటలు, నీ 100 కోటి దరిద్రాలకు దేవుని దగ్గర అనంత కోటి ఉపాయాలు ఉన్నాయని. దేవునికి స్తోత్రం. చెప్పు, గట్టిగా చెప్పు. ఉపాయం నీకు లేకపోవచ్చు, కానీ దేవుడికి కూడా లేకుండా ఏం లేదు. మనకు కొనుక్కొచ్చుకోవటం తెలుసు, అమ్ముకోవటం తెలీదు. మన భాషలో చెప్పాలంటే బ్లంట్ పదజాలంలో అన్ని కొనుక్కొచ్చుకోవటం తెలుసు, అమ్ముకోవటం తెలియదు. ఉండమన్న చాటు ఉండకుండా ఇట్లాంటి పనులు చేసుకొని తెచ్చుకుంటుంటాం అన్నమాట. అయితే దేవుడికి మనం కొనుక్కొచ్చిన వాటిని ఎలా సేల్ చేయాలో తెలుసు. దేవునికి మహిమ. అందుకని సింపుల్గా చెప్పాలంటే, నీ 100 కోటి సమస్యలు అంటే 100 కోట్ల సమస్య, 100 అంటే 100, నీ 100 కోటి సమస్యలకు అనగా అసలు 100 కోట్ల సమస్యలు ఎవరికైనా వస్తాయా? పోనీ కోటి సమస్యలు, 1,00,000 సమస్యలు, పోనీ 1000 సమస్యలు, 100 సమస్యలు, సరిగ్గా 10 సమస్యలు ఉంటేనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు. కానీ పెద్దల మాట చూడు, 10, 5, 2, 1 సమస్య కాదు. నీకు ఒకవేళ 100 కోట్ల సమస్యలు ఉంటే, అమ్మో 100 కోట్ల సమస్యలే అమ్మో అని ఒకవేళ ఎవరైనా అనుకుంటారేమో. దానికి పైన ఇంకా ఏముంది అంటే 100 కోట్లకు పైన అనంత కోట్లు. నీ 100 కోట్ల సమస్యలకు అనంత కోటి పరిష్కారాలు యేసయ్య దగ్గర ఉన్నాయి. ఎలా చేయగలడు అనొద్దు, ఎలాగైనా చేయగలడు అని నమ్మటమే విశ్వాసం.